కానీ అదే పెళ్లి దాకా వెళ్లే ముందు మీరు అంకితం చూసుంటారు కదా, వాట్ వాజ్ యువర్ ఎమోషన్ అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే టైం? ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ రియలీ హ్యాపీ. తను చెప్తా ఉండిందనమాట, లైక్ లైక్ వీఆర్ లైక్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అనమాట. సో అత్తయ్య లైక్ షీ కాల్ మీ అత్తయ్య, లైక్ అత్తయ్య పెళ్లి చేసుకుంటున్నాము, మీరు డెఫినెట్గా రావాలి అంటే. లైక్ ఆ పర్టికులర్ పాయింట్లో మై మదర్ గాట్ ఎక్స్పైర్డ్ ఆ పర్టికులర్ టైంలో. సో ఐ కుడెంట్ అటెండ్ టు హర్ వెడ్డింగ్. సో నేను వెళ్ళలేకపోయినా ఐ వాజ్ రియలీ 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 హ్యాపీ అనమాట. సో ఆల్మోస్ట్ మామూలుగా ట్రాన్స్ విమెన్ ఫైండింగ్ పార్ట్నర్స్ ఫర్ మ్యారేజ్, హౌ కామన్ ఇస్ ఇట్ అండి? మామూలుగా వెరీ కామన్, బికాస్ ఎవరి లైఫ్ స్టైల్లోనే ఇర్రెస్పెక్టివ్ టు వాళ్ళ సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ట్రాన్స్ విమెన్లో పక్కన పెడితే ఎవ్రీ విమెన్ నీడ్ ఎ మెన్ అండ్ మెన్ నీడ్ ఎ విమెన్. అలాగే ట్రాన్స్ విమెన్ కూడా దే నీడ్ ఎ మెన్ టు కంప్లీట్ దేర్ ఏమంటారు వాళ్ళ జీవితానికి సార్థకత అంటారు కదా, అంటే అంత పెద్ద వర్డ్ యూజ్ చేయలేకపోయినా కూడా వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా ఫీల్ అవ్వడానికి దే నీడ్ ఎ మెన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒక పార్ట్నర్, ఒక సపోర్ట్ సిస్టమ్ కోసం అనమాట. సో డెఫినెట్లీ ఎవ్రీ విమెన్ దే క్రేవ్ ఫర్ లవ్, అఫెక్షన్, మెన్ ఇన్ దర్ లైఫ్. సో మన అంకిత పెళ్ళైనప్పుడు అత్తయ్య అని పిలుస్తుంది కాబట్టి మీరు ఇంకా అఫెక్షన్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పారు. ఏముండేది వాళ్ళిద్దరి మధ్య? మీరు ఏమైనా అడ్వైస్ ఇచ్చారా, ఇలా ఉండాలి, ఇలా ఉండు? ఎందుకంటే ఈ పర్టికులర్ విషయంలో నాకు ముందు నుంచి కూడా వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఇట్లా సిన్స్ లాస్ట్ 7 years అనమాట. సో నేను చాలా దగ్గర నుంచి తనని చూస్తున్నాను కాబట్టి తనకి చాలా మెచ్యూర్డ్ ఇనఫ్. తను మీకు అంటే మేబీ జనాలకి ఎలా కనిపిస్తుందో అంటే కనిపించిన వేరు, పర్సనల్ లైఫ్లో వేరు కదా. సో షీ ఈజ్ మెచ్యూర్డ్ ఇనఫ్, తను ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటుంది, ఈదర్ అది రిలేషన్షిప్ అయినా పర్సనల్ లైఫ్ అయినా నాకు తెలుసు. అందుకోసం నేను అడ్వైస్ ఇచ్చేంత ఎప్పుడు అడ్వైస్ ఇవ్వాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. బట్ వెన్ ఐ గాట్ టు నో లైక్ విడిపోతున్నారు అని తెలిసినప్పుడు మాత్రం ఐ డెఫినెట్లీ అడ్వైజ్, బికాజ్ ఐ వాజ్ ఇన్ ఎ రిలేషన్షిప్ బిఫోర్. సో నేను ఐ అడ్వైజ్డ్ హర్ లైక్ ఆగమనా వద్దనా, ఎందుకంటే నాకు సిచ్యువేషన్స్ తెలియదు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది. బట్ నాకు అవసరం కూడా లేదు, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా లైక్ ఒక పట్టు విడిపు అనేది ఉండాలి అని చెప్పేసి. సో ఆ పర్టికులర్ టైంకి తను కూడా నా మాట వినింది. షీ ట్రైడ్ టు కోప్ అప్ అండ్ సమ్హౌ దట్ డిడ్ంట్ వర్క్. అది అండ్ ఫైనలీ ఇన్ఎవిటబుల్గా ఇలా అయింది. కానీ వాళ్ళ అందరూ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. హౌ డూ యూ థింక్ దట్ విల్ పర్హాప్స్ అంటే కొంత ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్స్ గురించి ఉండే అపోహలు కానీ అవి కొంతవరకు తొలగిపోతాయంటారా? బికాజ్ మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ట్రాన్స్ ఉమెన్కి సంబంధించిన రిలేషన్షిప్స్ ఎక్స్ప్లాయిటేటివ్గా ఉంటాయనో, కమర్షియల్గా మనీ రిలేటెడ్గా ఇంకోటి ఏదో అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉందని కానీ అలా అనుకుంటారు. కానీ ఇవాళ ఒక ప్రేమ కథ గురించి మాట్లాడడం, వాళ్ళిద్దరి ప్రేమ కథ ఎలా నడిచిందో, పెళ్లిదాకా ఎలా వచ్చింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. చూడడానికైనా వినడానికైనా చాలా అందంగా ఉండే లవ్ స్టోరీ. దే బోత్ లుక్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్. రాజుని చూసి ఏమనుకునేవారు మీరు? రాజుని చూస్తే అయితే నేను ఒక 2-3 times లైక్ పార్టీస్లో అక్కడ కనిపించాడు. నాకు తెలిసినంత వరకు చాలా మంచి బిహేవియర్ ఉన్న అబ్బాయి నాకు తెలిసినంత వరకు. హీ ఈజ్ లైక్ వెరీ గుడ్ ఎట్ హిస్ బిహేవియర్. సుబ్బలక్ష్మి, మీరు అంటే లైఫ్ చాలా చూశారు, సొసైటీ చూశారు. ఎప్పుడు కూడా ఒక ఇంత మనకి వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలామంది యాక్టివిస్ట్స్ ఉన్నారు, చాలామంది చాలా ఇలా అంటే నార్మల్ లైఫ్ స్టోరీ అని చెప్పుకునే పెళ్ళిళ్ళు అంటే కన్వెన్షన్స్ బ్రేక్ చేసి ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాక ఇవన్నీ ఉండవు అనుకుంటారు. వాటన్నిటికీ దగ్గరగా ఉండే ఎన్ని మనకి రోల్ మోడల్స్ ఎంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ హిజ్రా కమ్యూనిటీ గురించి కొంత నెగిటివ్ ఇంప్రెషన్ మారట్లేదు. దానికి కారణాలు ఏంటంటారు మీరు? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్, అంటే అందరికీ వచ్చే ఇప్పుడు విమెన్ ప్రాబ్లంలా చూస్తారు, యూ సీ సమ్ అదర్ చైల్డ్ మ్యారేజెస్ ప్రాబ్లం చూస్తారు. అలా ఈ హిజ్రా కమ్యూనిటీకి ఉండే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నాకు ఇప్పటికి కూడా ఐ డోంట్ హ్యావ్ లైక్ ఒక ఇది పర్టికులర్ రీజన్ అని కానీ ఇది అర్థం చేసుకోవడం నాకు కూడా ఒక చిక్కుముడి లాంటిదే. అంటే ఏంటై ఉండొచ్చు, ఒక్కోసారి చూస్తే మేబీ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకొకసారి ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, చదువుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో సబ్జెక్టివ్. ఒక్కొక్క లైక్ పర్సన్ టు పర్సన్ ఈ థింగ్ అనేది వేరీ అవుతుంది, ఆలోచన విధానం అనేది. సో ఐ డోంట్ హ్యావ్ లైక్ నేను ఆలోచించినా కూడా నాకు ఆన్సర్ ఇప్పటికీ దొరకలేదు. అండ్ ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగుతుందంటారా? బికాస్ మనకి అంటే ఈవెన్ ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు హిజ్రా కమ్యూనిటీ అని కానీ,
లేకపోతే కమర్షియల్గా యూనో యాజ్ సెక్స్ వర్కర్స్గా వాళ్ళ వృత్తి ఉంటుంది అని ఒక స్టీరియోటైపింగ్ జరిగిపోయింది. సో మీరు ఒక ట్రాన్స్ ఉమెన్గా హౌ డు యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ విత్ డిగ్నిటీ అండ్ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు? సో ఇఫ్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ప్రొఫెషన్, మనకి ఈ సిగ్నల్ దగ్గర లేకపోతే ఈ సెక్స్ వర్కింగ్ గురించి మాట్లాడినప్పుడు ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్గా చాలా తరతరాలుగా వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే చేంజ్ చేయలేము. అండ్ డిగ్నిటీ ఈ వర్క్స్ చేస్తున్న రోజులు ఈ కమ్యూనిటీకి డిగ్నిటీ ఎప్పటికీ రాదు. అండ్ అది మేబీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేంజ్ చేస్తారేమో బై గాడ్స్ గ్రేస్. నాకు అది కూడా కనిపించట్లేదు. బట్ ఇఫ్ హ్యాపెన్స్ మేబీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేంజ్ చేస్తే అప్పుడు ఈ కమ్యూనిటీకి డిగ్నిటీ అండ్ ఆ హుందతనం వస్తుంది మరింతగా. అండ్ ఇప్పుడు ఈ మామూలుగా పాలిగమీ అన్నది ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ మన దేశంలో కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదో ఓపెన్ రిలేషన్షిప్స్ అని, పాలిగమస్ రిలేషన్షిప్స్ అని ఏవో పేర్లు పెట్టారు తప్ప రిలేషన్షిప్ ఏదైనా ఎవరైనా ఒకరికొకరు అని మనకి అలా అలవాటు అనాదిగా. మనకి పురాణ గాథలు తీసుకున్నా లేకపోతే ఎక్కడ ఏ దేశం తీసుకున్నా కూడా. కానీ ఇక్కడ ఈజ్ దర్ అన్ ఇంప్లాయిడ్ మొనోగమీ ఇన్ యూనో హిజ్రా రిలేషన్షిప్స్ ఆర్ ట్రాన్స్ రిలేషన్షిప్స్? లేవు. మొనోగమస్గా ఉండాలని రూల్ లేదు. రూల్ ఉంది బట్ ఫాలో అవ్వరు. రూల్ ఉంది కానీ ఫాలో అవ్వరు. ఫాలో అవ్వకపోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే మెంటల్ మేకప్పా? ఈజీ అవైలబిలిటీ ఆఫ్ పీపుల్. మన కళ్ళ ముందు యూజువలీ ట్రాన్స్ ఉమెన్ అందరు కూడా దే టెన్ టు దే క్రేవ్ టు లుక్ గుడ్. సో ఎక్కువ మన కమ్యూనిటీలో చూస్తే కనుక దే ట్రై టు లుక్ గుడ్ అండ్ పాలిగమీ అది పాసిబుల్ అవ్వడానికి కారణము సో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ దెమ్. అండ్ ఆ చంచలత్వము. ఆ చంచలత్వం ఎవరికి ఉంటుంది మామూలుగా? అంటే బోత్ ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ అది. సో అది ఆ చంచలత్వం వల్ల అయిపోతుంది. అది ఒక డెవస్టేటింగ్. ఇప్పుడు ఒక మామూలు కన్వెన్షనల్గా ఉండే ఒక కపుల్ చూస్తే ఒక గీత దాటాక దానికి అనేక రకాల లీగల్ ఇంప్లికేషన్స్ కావచ్చు, ఇంకా రకాల యూనో సోషల్ ఇంప్లికేషన్స్ వస్తాయి. మా ఆయన వెళ్ళి అఫైర్ పెట్టుకున్నాడు అది ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ ఇక్కడ పాసిబిలిటీ లేదు. యూజువలీ మన హెట్రోసెక్షువల్ రిలేషన్షిప్స్లో ఏంటంటే వేర్ ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ, కిడ్స్, ఎవ్రీవన్ అంటే అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వేరాస్ ఈ పర్టికులర్ ట్రాన్స్ రిలేషన్షిప్స్లో లైక్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉండదు. ఫ్యామిలీతో అసలు మన కాంటాక్ట్లోనే మేము ఉండము అంటే చాలా వరకు. అండ్ సొసైటీ ఈస్ లైక్ ఫార్ అవే. కిడ్స్ పాసిబిలిటీ లేదు. సో లైక్ ఇట్స్ లైక్ చాలా ఫ్రీ బర్డ్ లాంటి రిలేషన్షిప్స్ అనమాట. అడిగే వాళ్ళు ఉండరు. అవును. లైక్ ఈ ఇద్దరు పర్సన్స్లో ఎవరొక్కరు విడిపోవాలనుకున్నా కూడా అడిగే వాళ్ళు ఉండరు. ఇటు తరపు వాళ్ళు కానీ అటు తరపు వాళ్ళని వచ్చి లైక్ వాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్, కలిసి ఉండండి అని చెప్పడానికి కానీ విడిపోద్దు అని చెప్పడానికి కానీ ఎవరు ఉండరు. సో ఇద్దరిలో ఏ ఒక్క పర్సన్ విడిపోవాలని ఫిక్స్ అయినా కూడా దట్ రిలేషన్షిప్ హ్యాస్ టు get to an end. And also చాలా ఎమోషనలీ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఇట్ కెన్ బి డెవాస్టేటింగ్ బికాస్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా. సో